ఎగ్జాంపుల్ అండి ఇది ఆర్టికల్ 16 ఒకవేళ లేకపోతే జరిగే నష్టం ఇండియాలో ఏంటో చెప్తాను చూడండి. సింపుల్, అన్నిటికీ కూడా కామన్ ఎగ్జాంపుల్. పెద్ద మనిషి మహానుభావుడు అంబేద్కర్ గారు ముందుగా గ్రహించి ఇవన్నీ కూడా చేయడం చాలా అంటే చాలా మంచిగా అయింది. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అందరికి ఈక్వల్ అని. ఒకవేళ ఈ ఆర్టికల్ అనేది లేకపోతే ఏమవుతుందంటే పవర్లో మళ్ళీ సేమ్ అన్నిటికీ కూడా కామన్ ఉంటుంది. బోర్ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. ఎవరైతే పవర్లో ఉండి అధికారంలో ఉంటారో వాళ్ళ కులానికి వాళ్ళ మతానికి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే సింపుల్, ఇప్పుడు పవర్లు ఎవరైతే ఉంటారో, ఏ కులం అయితే, ఏ వర్గం అయితే, ఏ కాస్ట్ అయితే పవర్లు ఉంటారో వాళ్ళు నచ్చింది చేయొచ్చు కదా. అప్పుడు అంతా వాళ్ళ కులం వాళ్ళకే ఇచ్చుకుంటుండే గవర్నమెంట్ జాబ్లన్నీ కూడా, వాళ్ళ మతం వాళ్ళకే ఇచ్చుకుంటుండే. నువ్వేం చేయలేకపోతుంటివి. కానీ ఇప్పుడు నీకు క్వశ్చన్ చేసే హక్కు ఉంది నీకు. ఆ హక్కు కల్పించింది అంబేద్కర్ గారు. సో ఎగ్జాంపుల్ గురించి ఎక్కువ డ్రాగ్ చేయలేను. ఇది సింపుల్, ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కు అనేది ఉంది అప్లై చేయడానికి. ఓకే, ఇది లేకపోతే పరిణామాలు అనేవి దారుణంగా ఉంటుండే. సింపుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఎవరైతే అధికారంలో పవర్లో ఉంటారో వాళ్ళ కులం వాళ్ళ వర్గానికి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ అన్నీ వచ్చాయి. మీరు ఇంకా మనం ఇంకా అందరం కూడా ఒకవేళ మా వాళ్ళు లేకపోయినా, మీ వాళ్ళు లేకపోయినా, మన వర్గం వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా మనం చిప్పలు కడగాలం. గవర్నమెంట్ జాబ్లో ముఖం తిక్కు కూడా చూడకపోతుండే. సో అట్లా జరగొద్దని చెప్పి మహానుభావుడు అంబేద్కర్ ఏం చేశారంటే ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయొచ్చు గవర్నమెంట్ జాబ్స్ అని. రిజర్వేషన్ గురించి వదిలేండ్రా బాబు, రిజర్వేషన్ గురించి చెప్తా, క్లియర్గా చెప్తా. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్. అది లేకపోతే సింపుల్గా మళ్ళీ 1 లైన్తో క్లోజ్ చేస్తాను. సింపుల్ ఏంటంటే ఈ ఆర్టికల్ 16 లేకపోతే ఏమయ్యేదంటే అందరికీ కూడా ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్ సెక్టార్స్లో చూడండి ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎంతమంది ఉన్నారో. బ్యూటీ కదా, వాట్ ఏ బ్యూటీ. గవర్నమెంట్ ఎవరైనా ఉండని కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం ఒక్కసారి మీరు చూస్తే ప్రతి ఒక్క కాస్ట్, ప్రతి ఒక్క రిలీజన్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండి సస్యశ్యామలంగా జరుగుతుందంటే అంబేద్కర్కి థ్యాంక్స్ చెప్పండి రా. మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నా కానీ, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు రిలేషన్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నా కూడా ఈ ఆర్టికల్ అనేది వాళ్ళకి ఫేవర్ చేసిందనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి తర్వాత చెప్తాను.